దేవుడైన రిక్షబోడుర్రా భారతాన కృష్ణుడేమి చేసినాడుర్రా ఆకాశాన సూరిబాబు రిక్షా ఓడుర్రా నైటు రిక్ష చందమామ దొక్కుతాడుర్రా లోడే దౌడే శాలిబండ గోలుకొండ ట్యాంకు బండు గట్టుకుండ పంజగుట్ట ఎర్రగడ్డ 1 2 3 4 చల్తీ కా నామ్ గాడి హై చమటోడిస్తే రోటీ హై చల్తీ కా నామ్ గాడి హై చమటోడిస్తే రోటీ హై పియో చాయ్ ఏరా భాయ్ One more time, beautiful. Hey, रूप तेरा मस्त हना, नीकु तेरा व्यस्त हना. सोपु वेस्ते वस्ताना, शेपुलन्नी इस्ताना. काटे सुकुंदा में दिल्ली कच्चा. नीके सुकोराता, मुट्टू मुझा. रूप तेरा मस्त हना, नीकु तेरा व्यस्त हना. सोपु वेस्ते वस्ताना, शेपुलन्नी इस्ताना. Hey, hello, good evening. Welcome to 75th episode of Cinema Chupista. Mava. ఏమండి రిక్షాది మీది నాది అవినాభావ సంబంధం తెలుసా? ఏంటది? అదేనండి, మీది రిక్షాది 3 చక్రాల బంధం, నాది మీది ముళ్ళ బంధం. నా దృష్టిలో నువ్వైనా రిక్షా అయినా రెండూ ఒకటే. ఒకటేనా? అందుకే నేను లేనప్పుడు రిక్షాతోనే కాపురం చేస్తున్నట్టున్నా. చూడప్ప ప్రియాంకప్ప, నువ్వు రిక్షా లాంటి దానివి, కాకపోతే నేను రిక్షా తొక్కుతాను, నువ్వు నన్ను తొక్కుతావు, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. నీకు విషయం తెలియట్లేదు, చెప్పు. నేను నీ లైఫ్ లోకి రావడం వల్ల నీకు అదృష్టం కలిసి వచ్చింది తెలుసా? అవునవును, అంత ముందు 2 చక్రాల బండి నడిపేవాడిని, ఇప్పుడు ఇంకో చక్రం వాడై రిక్షా నడుపుకుంటున్నా. నేను తలుచుకుంటే నిన్ను లక్షాధికారిని చేయగలను తెలుసా? ఖచ్చితంగా చేయగలరు, లేకపోతే మేము కోటీశ్వరులై ఉండాలి అంతే. అయినా రిక్షా వాడితో నాకు మాట్లాడి మూసుకొని పార్టిసిపెంట్లు పేరు. ఈ రోజు నీతో డాన్స్ చేయించడానికి డాన్స్ మాస్టర్స్ వస్తున్నారు. ఓ డీ జోడియా? యా, జబర్దస్త్ కి దగ్గర బంధువులు. చెప్పు వాళ్ళకి, సినిమా చూపించేటప్పుడు వాయు వరుసలు చూడనదు, వరుస పెట్టి సినిమా చూపించడమే. తిలానా తిలానా అనగానే గుర్తొచ్చేది ముత్తు, ఇక్కడికి వచ్చి సినిమా స్టెప్పులు వేయబోయేది జిత్తు. ఓ జిత్తు, లెట్స్ వెల్కమ్ హిమ్. मेरा मेरा मीసం మెలి తిప్పుతాడు జనం కోసం. కరకర కండల రోషం కోటెత్తుతాది జనం కోసం. మండే ఆవేశం వీడుండే నివాసం, వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం. అసలు సిసలు చురుకు సరుకు అణువణువున సెగరగిలేలా. సూర్యుడల్లే సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు. పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కటమరాయుడు. సినిమా చూపిస్తావా? ఎలా ఉన్నావు? సూపర్ అన్న, చాలా బాగున్నా. ఏం చేస్తున్నావు ప్రజెంట్? సినిమాలో ఏం చేస్తున్నావు? మూవీ చేస్తాను, ఓపిల్లని వల్ల అని డీ ప్రాక్టీస్. డీ జోడి ఎలా ఉంది? నేను ఈ రోజు జనాలు తెలిసానంటే డీ జోడి వల్లే. సో నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. షోకి వచ్చావు, మనం బంధువులమే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వారు వన్ సైడ్ అయిపోద్ది అనమాట. వాయు వరుసలు చూడను, వరుస పెట్టి సినిమా చూపించడమే నాకు తెలుసు. అదిగా నీ పోడియం. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు.
పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. ఇతని డాన్స్ లో స్టెప్స్ హైలైట్, అతని ఫేస్ లో స్మైల్ హైలైట్. అదే మన శ్రీకాంత్ సీక్రెట్. లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్. Yo guys, this is not a mass song. This is the boss song. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. Let's do kummudu. శ్రీకాంత్ వెల్కమ్ టు సినిమా చూపిస్తాం. మీ కొరియోగ్రాఫ్ వస్తా ఉంటే డీజోడి నుంచి అలా అలా వెలిగిపోతున్నాం. లైట్లు అవసరం లేదు పెడుతున్నా. నాకు ఇందాక మీరు చెప్పిన ఫస్ట్ డైలాగ్ గుర్తుందని చెప్పాక వాయు వరసలు చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వారు అదే అనమాట నరకుడే. సో ఎలా ఉంది డీజోడీలో? ఎలా ఉంది? సూపర్ అనే. బయట ఎలా అనిపిస్తుంది? బయట వేడిగా ఉంది కదా. సో అదిగో నీ పోడియం. మిగతా విషయాలు ఇద్దరు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, పోడియం అదే. నెక్స్ట్ ఎవరు వస్తున్నారేంటి? మాస్ మహారాజా అంటే మనకు గుర్తొచ్చేది రవితేజ. మాస్ డాన్స్ లో రాజా అంటే మన సాయి తేజ. లెట్స్ వెల్కమ్ హిమ్, సాయి తేజ. Boss is back, get ready for deadly dance, get ready. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. నీ వంపు సొంపు అందం చందం అన్నీ నా చుట్టాలు, చెంగుమంటూ రావెత్తడిగా రాసేద్దాం చట్టాలు, నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు, మాసుడం సూచేసేద్దాం రావే రావే రత్తాలు. నారు మనసు చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు. నిజంగా 150లో వేసిన డాన్స్ నాకు మళ్ళీ గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ సాయి తేజ. కానీ మీలాంటి వాళ్ళు చూస్తుంటే నాకు ఉత్సాహం. డీజోడి చూస్తున్నప్పుడు అనుకుంటాను మనం కూడా ఇలా వేయాలి. సరే ఇప్పుడు మీతో చేయిస్తాను. ఓకే, రైట్ రైట్. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నారు మనసు చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు. సాయి తేజ వెల్కమ్ టు సినిమా చూపిస్తాం. సో ఎనీహో ఎలా ఉంది బయట పొజిషన్? అంత బాగుందా? గుడ్, చాలా బాగుందన్న. ఓకే, ఒక మాట అడుగుతాను, సీరియస్ చెప్పు. శేఖర్ మాస్టర్ ఇష్టమా లేకపోతే సదా గారు ఇష్టమా? ఇద్దరు ఇష్టమే. ఎక్కడ కొంటారు? ఏ ఫ్యాక్టరీ ఇవన్నీ? డి ఫ్యాక్టరీ. డి ఫ్యాక్టరీ. బిస్కెట్లను అక్కడ తయారు చేస్తారా? ఫస్ట్ ప్రిపేర్ అయ్యేది జబర్దస్త్ నుంచి, అలా కొంచెం ఫిల్టర్ అయ్యి అందులోంచి మేము కొంచెం జబర్దస్త్ అంటే సుధీర్ గారు నాకు తెలిసి నేర్పించాడు మీకు. బయట సినిమాలు ఏమైనా చేస్తున్నాం? డి అయిపోయిన తర్వాత కంప్లీట్ మూవీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. సూపర్ సూపర్, ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు, మాసుడం సూచేసేద్దాం రావే రావే రత్తాలు. ఈ అబ్బాయి చూడ్డానికి క్లాస్, ఇక్కడికి వచ్చి డాన్స్ చేశాడంటే ఫుల్ గ్రేస్. ఎవరో కాదు, మన యశ్వంత్ బాస్. లెట్స్ వెల్కమ్. సన్న జాజిలా పుట్టేసిందిరో, మల్లె తీగల చుట్టేసిందిరో, తేనె తీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి.
అందం తాడుతో కట్టే సిందిరం మొత్తం మందునే పెట్టే సిందిరం కొత్త దారిలో నెట్టే సిందిరం సుందరి ఈ సుందరి స్టాకే కట్టినాదిరో గుండెకే పెట్టినాదిరో లాయికే కొట్టినాను లబ్బు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను సన్న జాజిలా పుట్టే సిందిరం మల్లె తీగల చుట్టే సిందిరం తేనె తీగల పుట్టే సిందిరం సుందరి ఈ సుందరి సూపర్ సూపర్ ఎక్సలెంట్. సో హౌ ఆర్ యు? బాగున్నాను, మీరు? నేను బాగున్నా. సూపర్ సూపర్. పోయినసారి వచ్చినప్పుడు లేగా? పోయినసారి ఎవరు పోయినప్పుడు? మీరు పంచలేంది వేసుకొచ్చాడు కానీ సారీ అలాంటి వస్తాయి ఉంటాయి మధ్య మధ్య. ఎనీహౌ యశ్వంత్ ఏం చేస్తున్నావు ప్రజెంట్? డి జోడి 2 మూవీస్ అయిపోయింది ఆల్రెడీ. ఎక్సలెంట్, థ్యాంక్స్ అండి. మొన్న 2 మ్యాచ్లు ఓడిపోయారంటే మీరు గెలిచారని దానికంటే మేము గెలిపించాము. టాక్ వచ్చింది, మీరు బాగా చెత్త ఓడిపోయినారు 2 మ్యాచ్లు. అక్కడ ఓడిపోవచ్చు కాక, బట్ ఇక్కడ గెలిచేది సీనుగాడు. మీరు గెలవారు, నలుగురిలో ఒకరు గెలుస్తారు. అలాగా? అంతే. చూద్దామా? చూద్దాం. గెలిపించాలన్నా గెలవాలన్నా వీడు పాత్ర లేకుండా ఏ పాత్ర ఇక్కడ కదలలేదు. కదలేంగా? అబ్బా ఏం పంచులేస్తాం. అమ్మో, థ్యాంక్ యూ సో మచ్. నలుగురు వచ్చేసారు పార్టిసిపేట్స్. మీకు తలకు 25,000 ఇవ్వాలన్నమాట. ఆ 25,000 ఇవ్వాలంటే మా ధనలక్ష్మి దగ్గర ఉన్నాయి. మీ ముగ్గురు రండి ఇక్కడికి. మా ధనలక్ష్మి పైనుంచి కిందకి రావాలంటే మీరందరూ కలిసి దాయిదాయదమ్మ స్టెప్ వేయాలి. తనకు 25,000 ఇచ్చాను. ఈ 25,000తో మనం మొదటి రౌండ్ ఆడబోతున్నాం. మొదటి రౌండ్ పేరేంటంటే రంగు పడుద్ది. ఇది ఒక టంగ్ టెస్టర్ రౌండ్ అనమాట. ఈ టంగ్ టెస్టర్ రౌండ్ లో మీకు ఒక టంగ్ టెస్టర్ ఇస్తాను, అలాగే 1 మినిట్ టైం ఇస్తాను. మీకు ఇచ్చిన 1 మినిట్ టైంలో మీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు అయితే కరెక్ట్ గా చెప్తారో అన్ని 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఆ 1000 రూపాయలు నేను మిగతా ముగ్గురు దగ్గర నుంచి లాక్కోవాల్సి ఉంటుంది. ఈ నలుగురులో మొదటిగా ఇక్కడికి వచ్చి సినిమా చూడడానికి రెడీగా ఉన్న వ్యక్తి ఎవరంటే నలుగురు శ్రీకాంత్. శ్రీకాంత్, నీకు ఇచ్చే టంగ్ టెస్టర్ కవర్ లో కత్తులు, కవర్లు పక్క కాకరపు ఒత్తులు. కవర్లో కత్తులు, కవర్లు పక్క కాకరపు ఒత్తులు. కవర్లో కత్తులు, కవర్ల పక్క కాకరపు ఒత్తులు. నరుకుడే. రెడీయా అన్నా? అన్న ఒక్క నిమిషం అన్న, మళ్ళీ ఒకసారి చెప్పండి. అర్థం కాలే అన్న. ఇదిగో కవర్ లో కత్తులు, కవర్లో కత్తులు, కవర్లు పక్క కాకరపు ఒత్తులు. కవర్లో కత్తులు, కవర్ల పక్క కాకరపు ఒత్తులు. 3, 2, 1 నరగా. కవర్లో కత్తులు, కవర్ల పక్క కవర్లో కత్తులు, కవర్ల పక్క కాకరపు ఒత్తులు. కవర్లో కత్తులు, కవర్ల పక్క కాకరపు ఒత్తులు. కవర్లో కత్తులు, కవర్ల కత్తులు, కవర్ల పక్క కాకరపు ఒత్తులు. అన్న కరెక్ట్ చెప్తున్నాడు. కవర్లో కత్తులు, కవర్ల పక్క కాకరపు ఒత్తులు. కవర్లో కత్తులు, కవర్ల పక్క కాకరపు ఒత్తులు. కవర్లో కత్తులు, కవర్లో కత్తులు, కవర్ల పక్క కాకరపు ఒత్తులు. కవర్లో కత్తులు, కవర్ల పక్క కాకరపు ఒత్తులు. కవర్లో మనోజ్ అన్నాడు. కవర్లో కత్తులు, కవర్ల పక్క కాకరపు ఒత్తులు. కవర్లో కత్తులు, కవర్ల పక్క కాకరపు ఒత్తులు. కవర్లో కత్తులు నరికి టోటల్ గా 8 టైమ్స్ చెప్పాడు వాడు. అంటే 8 టైమ్స్ అంటే 8,000. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నావు ఈ మైక్ లో చెప్పి వెళ్ళి తీసుకో. సాయి దగ్గర 3, యశ్వంత్ దగ్గర 3, 6, జిత్తన్ దగ్గర 2. వెళ్ళి తీసుకో.
నెక్స్ట్ వచ్చేది ఎవరంటే అంత మెసేజ్ తిప్పి మరి రావాలి యశ్వంత్. రావాలి యశ్వంత్. చెరువులు పట్టేసిన తర్వాత మొత్తం బురద ఉంటది కదా, బురదలో చిన్న చిన్న చేపలు ఉంటాయి. ఆ చేపలు తినడానికి కొంగలు వస్తూ ఉంటాయి. ఓకే యశ్వంత్, నేను మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే పిల్లి నోట్లో బల్లి, పిల్ల నోట్లో పల్లి. పల్లేగా మీ అన్నయ్య అన్నాడుగా ఇలాంటి అదవ పంచులు వేసి నాకు అలవాటు చేసాడు. అవునా, సర్లే. సరే మళ్ళీ చెప్తాను. పిల్లి నోట్లో బల్లి, పిల్ల నోట్లో పల్లి. చాలా ఈజీ. తిరగదు భయ్యా, కొంచెం ఆయిల్ పోయి తిరుగుతుంది బాగా. ఏదన్నా ఒకసారి. పిల్లి నోట్లో బల్లి, పిల్ల నోట్లో పల్లి. అంతే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పిల్లి నోట్లో బల్లి, పిల్ల నోట్లో పల్లి, పిల్లి నోట్లో బల్లి, పిల్ల నోట్లో పల్లి, పిల్లి నోట్లో బల్లి, పిల్ల నోట్లో పిల్ల నోట్లో బల్లి పిల్లి నోట్లో బల్లి, పిల్ల నోట్లో పల్లి, పిల్లి నోట్లో బల్లి, పిల్ల నోట్లో పల్లి, పిల్లి నోట్లో బల్లి, పిల్ల నోట్లో పిల్లి నోట్లో బల్లి, పిల్ల నోట్లో పల్లి, 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 బల్లి, పిల్ల నోట్లో పిల్లి నోట్లో బల్లి, పిల్లి నోట్లో బల్లి, పిల్లి నోట్లో పల్లి. యశ్వంత్, నువ్వు ఎన్నిసార్లు కట్ట చెప్పంటే 10 times కంగ్రాచులేషన్స్. 10,000 లాక్కునే ముందు నువ్వు నా నుంచి అంటుంది అంటే అమ్మాయిలా చాలా బాగా చేస్తావు డాన్స్. ఒకసారి మీ ఇద్దరు అమ్మాయిలా డాన్స్ చేసి నేను చూస్తాను. నువ్వు అమ్మాయివే, లేకపోతే అమ్మాయిలా డాన్స్ చేయమంటున్నా. ఇద్దరు అమ్మాయి చేస్తే బాగుంటది, అబ్బాయి అమ్మాయి చేస్తే బాగుంటది. ఒక పంచే, తను అమ్మాయిలా చేస్తా, నువ్వు అమ్మాయిలా చేయి. చక్కని మందారం ఇది, 8 దిక్కుల సింధూరం, మెత్తని బంగారం ఇది, మనసున నేపెను బంగారం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఏ మధ్యలో అబ్బాయి వచ్చింది? అబ్బాయి లిరిక్ వచ్చింగా. నేను ఇక్కడ పాడుతున్నా అనగా నుంచి మీ ఇద్దరు నేనే అబ్బాయిని కానీ కళ్ళల్లోనే చిక్కనే పిల్ల. నిజంగా అమ్మాయిలా చాలా బాగా చేశావు. నువ్వు కూడా చాలా బాగా చేసావు అమ్మాయిలాగా. ఎంత తీసుకుంటావు సార్ చెప్పు. 10,000లో శ్రీకాంత్ దగ్గర 5, 2, 3 తీసుకోపో. నెక్స్ట్ రాబోతుంది ఎవరంటే బాయ్. ఓకే జిత్తు, కాలవల్లో అలలు, అలల్లో కలువలు. కాలల్లో అలవలు, అలల్లో కాలువలు. కాలవల్లో అలలు, అలల్లో కలువలు. కాలవల్లో అలలు, అలవల్లో కాలువలో ఏమొస్తాయి? అలలు వస్తాయి. అంతే కదా. కాలువలో అలలు, కాలువలో అలలు, అలల్లో అలల్లో కలువలు. కలువలు. అయిపోయింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాలువలో అలలు, అలల్లో అలువలు, కాలల్లో అలువలు, కాలల్లో అలలు. కొంచెం చక్కెర బాగుండదు, కొంచెం చక్కెర బాగుండదు. కాలువలో అలలు, అలల్లో కలువలు. అదే కాలల్లో అలలు, కాలువలో అలలు, అలల్లో కలువలు. కాలువలో అలలు, అలువలో కాలువలో అలలు, అలల్లో కలువలు. కాలువలో అలలు, అలల్లో కలువలు. కాలల్లో అలవలు, కాలువలో అలలు, అలల్లో కలువలు. కాలువలో అలలు, అలల్లో కలువలు. కాలువలో అలలు, అలవల్లో ఈ అలవలు ఎక్కడ చెప్తుందా? కాలల్లో అలవలు, అలవత్తురిని అలవత్తురి అలల్లో నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లడోయ్, నీ కురచా కోటు
చాలా బాగా చెప్పావు. కానీ ఎన్నిసార్లు చెప్పాను అనుకుంటా నువ్వు? తిప్పి కొడితే ఒక 5 సార్లు చెప్పింటా. ఇంకొకటి ఎక్కువ వేసుకో, 6 సార్లు. 6000 రూపీస్. సో ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నావు? సాయితేజ్ అంటే బాగా ఇష్టం. వాడి దగ్గర కాకుండా శ్రీకాంత్ అంటే ఇంకా ఇష్టం. వాడి దగ్గర 1000 తీసుకుంటా, వీడి దగ్గర 4 తీసుకుంటా, సారీ 3 తీసుకుంటా, ఆడి దగ్గర 1 తీసుకుంటా. వెళ్ళి తీసుకో. ఓకే, ముగ్గురే అయిపోయారు. ఇంకా మిగిలిపోయింది ఒక్కరే. ఆ ఒక్కరు వస్తే ఇప్పుడు బాగుంటది. ఇది మేము తెచ్చింది ఈ కళ్ళద్దాలు ఫేస్ కోసం. నీకు ఒక్కడికే ఫేస్ కి, మిగతా అందరూ కళ్ళకి పెట్టుకుంటాం. ఓకే సాయితేజ్, నేను నీకు ఇచ్చే టంగ్ ఏంటంటే నాటకంలో నృత్యాలు, నటనలో నృత్యాలు. నాటకంలో నృత్యాలు, నటనలో నృత్యాలు. నటనలో నాటకంలో నృత్యాలు, నటనలో నృత్యాలు. అంతే, 2 నృత్యాలు కదా. అట్లీస్ట్ నా పరువు నువ్వైనా కాపాడు. సాయి చెప్పేస్తాడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాటకంలో నృత్యాలు, నటనలో నృత్యాలు. నాటకంలో నృత్యాలు, నటనలో నృత్యాలు. నాటకంలో నృత్యాలు, నటనలో నృత్యాలు. నృత్యాలు. నాటకంలో నృత్యాలు, నటనలో 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 నృత్యాలు. నాటకంలో నృత్యాలు. लक पाव किलो, नस पाव किलो, नेबर पाव किलो, चर्च को भक्ति पाव किलो, होप पाव किलो, टैलेंट पाव किलो, अनिली कति कट्टिना पेद्द పొట్ల में सीक्रेट. ఓకే, నువ్వు ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావు అంటే 10 టైమ్స్. జిత్తు 4, శ్రీకాంత్ 3, యశ్వంత్ 3. ఇలా ఆక్కుపో. సో సక్సెస్ఫుల్ గా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో అసలు చూద్దాం. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ వెళ్ళిపోతున్నాం. సెకండ్ రౌండ్ పేరేంటి తెలుసా? జోర్సే మార్. అమ్మా సెటప్ ఒక్కసారి రామ్మా వచ్చిపోమా. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ కూడా ఫోటోకి సంబంధించిన అడుగుతాను అనమాట. ఫస్ట్ నీ క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఇస్తా. బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ఉన్న ముగ్గురులో ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ముగ్గురు ఒకేసారి రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ మొహం మీద వాటర్ కొడతారు. కానీ ఫస్ట్ ఎవరైతే వాటర్ కొడతారో వాళ్ళు 1000 రూపాయలు లాక్కునే అవకాశం ఉంటుంది. ఓకే, మన జోసే మార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. నేను ఇప్పుడు చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? మీరే. అవ్వ వేసేసాను. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. ఫస్ట్ కొట్టింది ఎవరు? నేనే. ఉందా? సో ఆ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? త్రిష. ఆన్సర్ రివీల్ ప్లీజ్. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు కిస్ చేయడానికి వస్తున్నాను. నిజంగానే పెడుతున్నాడేమో అని ఇలా పెడుతున్నాడు. మా నాయన చూస్తారు. ఇప్పుడు ఏం అడుగుతానంటే ఎవరి మొహం మీద కొడతావో నాకు చెవులో చెప్పాలి. చెప్పు. జోర్సే మార్. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఫోటో వస్తుంది, క్వశ్చన్ అడుగుతా. మీ
మీరు చూస్తున్న ఈ స్టిల్ ఏ పాటలోనిది? జస్ట్ మిస్ హలో రాక్ స్టార్ ఏదో ఉంది కదా ఇది మూమెంట్స్ కాదు నేను అడిగింది ఆన్సర్. పాట పాడు భయ్యా, పాట పాడు. హలో రాక్ స్టార్ ఐఎమ్ a singer. హలో రాక్ స్టార్ ఐఎమ్ ద ఏంజెల్. కరెక్ట్ చెప్పాను కదా. చూద్దాం సార్ ఇది రైట్ ఏమో కరెక్టో రాంగ్. Altos homo cortar. Altos homo cortar. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. జోర్ సే మార్. అండ్ మనం ఇప్పుడు జోర్ సే మార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూస్తున్న ఈ ఫోటోలో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మధ్యలో ఉన్న హీరో ఎవరు? ఫస్ట్ బటన్ నొక్కిన జిత్తు. జిత్తు ఆన్సర్ ఏంటి? నితిన్ ఆన్సర్ విల్ ప్లీజ్. జోర్ సే మార్. అండ్ మనం ఇప్పుడు జోర్ సే మార్ రౌండ్ లో ఫోర్త్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. అండ్ అగైన్ జిత్తు. ఇంకోసారి చూడొచ్చా? వాట్సాప్ పంపిస్తారు చూసుకో. కొంచెం ఆ అమ్మాయి హీరోయిన్ తెలుగు అమ్మాయి తెలుగు హీరోయిన్ శ్రేయ. ఆన్సర్ రివీల్ ప్లీజ్. లావణ్య త్రిపాఠి. రాంగ్ ఆన్సర్. వీళ్ళిద్దరు ఎవరో తెలియదు కానీ శ్రీకాంత్ మాత్రం లోపల రెడీ 3, 2, 1 జోర్ సే మార్. తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. రైట్ ఫస్ట్ వాటర్ పడింది సాయి తేజ. కంగ్రాచులేషన్. అండ్ మనం ఇప్పుడు జోర్ సే మార్ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్. సో స్టిల్ ప్లీజ్. మీరు చూస్తున్న ఈ స్టిల్ లో ప్రభాస్ చెప్తున్న డైలాగ్ ఏంటి? ఫస్ట్ బజర్ నొక్కింది యశ్వంత్. డైవకరా యశ్వంత్ ఆన్సర్ ఏంటి? నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ. ఆన్సర్ రివీల్ ప్లీజ్. जोर से मार. ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందంటే ఎలా అనిపించింది రౌండ్? తడిసిపోయింది. ఈ రౌండ్ అయిపోయింది. మనీ బాక్స్ తీసుకుని పొడిని దగ్గరికి వెళ్ళండి. అమ్మ సెటప్. ప్రభాస్ చెప్పిన డైలాగు. సో ఆ డైలాగ్ ఫస్ట్ జిత్తు చెప్తాడు. ఇప్పుడు తర్వాత మీ ముగ్గురు చెప్తారు. కానీ నువ్వు నా పక్కన ఉండగా నన్ను చంపే మొగాడు ఇంకా పుట్టలేదు మామా. నువ్వు నా పక్కన ఉండగా నన్ను పుట్టలేదు మామా అలా చెప్తున్నావు. ప్రభాస్ అంటే ఎలా ఉంటది వాయిస్? నువ్వు నా పక్కన ఉండగా నన్ను చంపే మొగాడు ఇంకా పుట్టలేదు మామా. అండ్ ఇప్పుడు సాయి తేజ. నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. నువ్వు నా పక్కన ఉండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. ఎందుకు లేపుతున్నావు? ఎందుకు బాగా చెప్పాడబ్బా. నువ్వు చెప్పు సరే.
వద్దు బాగోదు. అబ్బాయి నేనేం చేయమంటలా. చెప్పు డైలాగ్ చెప్పు. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మొగాడు ఇంకా పుట్టలేదు మా అమ్మ. ప్రభాస్ గారు ఎలా చెప్పారో దాన్ని ఒకసారి ట్రై చేసి చెప్తాను నేను. నువ్వు నా పక్కనంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మావా. ఇప్పుడు థర్డ్ రౌండ్ వెళ్ళబోతున్నావు. థర్డ్ రౌండ్ పేరేంటంటే వసూల్ రాజా. ఇది పూర్తిగా ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే ఫోర్త్ రౌండ్ కి వెళ్తారు. మిగతా ముగ్గురు ఎలిమినేట్ అవుతారు. ఎలా అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందంటే యశ్వంత్ నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకో. జిత్తు ఫస్ట్ మీరు మనీ బాక్స్ తీసుకుని సెంటర్కి వచ్చండి. మీ ఇద్దరు కలిసి ఆడాలంటే నాకు ఒక సెటప్ కావాలన్నమాట. అమ్మా సెటప్ దా. నేను ఇప్పుడు ఒక టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే ఈ గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే ఒకసారి పైకి చూడండి. నేను చెప్పే టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎవరు చెప్పాలనేది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి. టాపిక్ ఏంటంటే ఓల్డ్ మూవీ హీరో నేమ్. నేను ఓల్డ్ సినిమాల పేర్లని చెప్తాను. ఆ సినిమాలో ఉన్న హీరో పేరు మీరు చెప్పాలి. నేనే చెప్తాను. హరీష్ రెడీ 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. సాగర సంగమం కమలాసన్. రైట్ ఆన్సర్. పాతాల భైరవి ఎన్టీఆర్. రైట్ ఆన్సర్. రౌడీ అల్లుడు చిరంజీవి. రైట్ ఆన్సర్. సోగ్గాడు కొత్తదా పాత సోగ్గాడు రెండు ఉన్నాయి. ఓల్డ్ మూవీస్ అని చెప్పాను కదా. ఓల్డ్ అంటే నాగేశ్వరం. సోగ్గాడు శోభన్ బాబు. రైట్ ఆన్సర్. ఆదిత్య 369. బాలకృష్ణ. రైట్ ఆన్సర్. మూగ మనసులు. పాస్. పన్నంటి కాపురం. పాస్. అల్లుడు గారు. ఇప్పుడు ఎన్నైతే ఏంటి చెప్పు నువ్వు. అల్లుడు గారు. పాస్. కలియుగ పాండవులు. కలియుగ పాండవులు. నాగార్జున. కలియుగ పాండవులు. కలియుగ పాండవులు. వెంకటేష్. రైట్ ఆన్సర్. బొప్పిలి బ్రహ్మన్న. బాలకృష్ణ. బొప్పిలి బ్రహ్మన్న. తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. అని ఒక్కటి మిస్ అయ్యావు. సో యాజ్ పర్ మై రూల్స్ నువ్వు అది ఇచ్చే అక్కడ డబ్బులు. రైట్. సో వెళ్తూ వెళ్తూ శ్రీకాంత్ ఇద్దరు ఒక జోడీలా చేయండి. సూపర్ యశ్వంత్ సూపర్. సో ఇప్పుడు మిగిలిపోయింది ఇద్దరు కాబట్టి ఇద్దరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ గేమ్ కంటిన్యూ చేయబోతున్నాం. తేజ వచ్చాయి. దా తేజ దా. ఒకసారి పైకి చూడండి. ఓకే టాపిక్ ఏంటంటే డాన్స్ స్టేట్. నృత్యం చెప్తాను, పేరు చెప్తాను, అది ఏ రాష్ట్రానికి చెందిందో చెప్పాలి. తేజ నువ్వే చెప్పాలంట, తెలుసు కదా. 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. భరతనాట్యం. చెన్నై. చెన్నై అంటే తమిళనాడు. రైట్ ఆన్సర్. భాంగ్రా. పంజాబ్. రైట్ ఆన్సర్. కూచిపూడి. ఆంధ్రప్రదేశ్. రైట్ ఆన్సర్. కథక్కలి. కేరళ. రైట్ ఆన్సర్. దాండియా. గుజరాత్. రైట్ ఆన్సర్. కథక్. కథక్ కథక్. పాస్. మణిపురి. పాస్. ఒడిస్సీ. ఒడిస్సా. రైట్ ఆన్సర్. సిటీరియా. పాస్. కథక్. కేరళ. కథక్ కథక్. కథక్. పాస్. మణిపురి. పాస్. సిట్రియా. డబ్బులు ఎక్కడ ఇచ్చాయి. సో మిస్ అయిన నువ్వు ఒక్కటే మిస్ అయ్యావు. 6 చెప్పావు. ఒక్కటి చెప్పుంటే ఇక్కడ తేడా అయిపోయింది. అండ్ సాయి వెళ్తూ వెళ్తూ మరి నా కోసం పర్ఫార్మెన్స్.
అయ్యే టెంపర్ బాబాయి టెంపర్ నువ్వు ఇంకా టెంపర్ सबको पटा ले सबको बचा ले सबको पटा ले सबको बचा ले इतना टెంపర్ అయ్యే టెంపర్ అయ్యే టెంపర్ నువ్వు ఇంకా సో మిగిలిపోయింది ఒక్కరే. సరే పైకి చూసుకోండి అంతే. టాపిక్ ఏంటంటే చిరంజీవి గారు రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. చిరంజీవి గారు రిలేటెడ్ క్వశ్చన్స్ 10 అడుగుతా, దానికి 7 కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. హరీష్ తప్పకుండా. శ్రీకాంత్ నువ్వు నరికే టైం వచ్చింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిరంజీవి ట్రిపుల్ రోల్ చేసిన మూవీ నేమ్. పాస్. 100 సినిమా ఏంటి? పాస్. చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి నటించిన సినిమా. పాస్. కోరింకతో ఆడిందిలే బొమ్మలాట ఈ సాంగ్ ఏ మూవీలోనిది? పాస్. చిరంజీవి గారు పూర్తి పేరు అది కూడా చెప్పరా? పాస్. చిరంజీవి గారు డబ్బింగ్ చెప్పిన కార్టూన్ మూవీ పేరు. నడుస్తాండి కదరా. చిరంజీవి జ్యోతిగా కలిసి నటించిన సినిమా. పాస్. స్థాపించిన పార్టీ పేరు. ప్రజారాజ్. రైట్ ఆన్సర్. పాడిన పాట ఏంటి? తెలియకపోతే పాస్ చెప్పండి. పాస్. శంకర్రావు చింతబాబు డైరెక్టర్ ఎవరు? ప్రభుదేవ్. రైట్ ఆన్సర్. చిరంజీవి ట్రిపుల్ రోల్ చేసిన మూవీ నేమ్. పాస్. 100 సినిమా. పాస్. పూర్తి పేరు. సో వెళ్తూ వెళ్తూ మా కోసం మొత్తం అన్ని సాంగ్స్ అమ్మాయిలాంటి చేయాలి. శ్రీకాంత్ సూపర్, మామూలు నరకలేదు. డి జోడీ టైటిల్ కూడా నరకాలని మనస్ఫూర్తి కోరుకుంటూ బాయ్, టేక్ కేర్. అదే దారి. సో ముగ్గురు వెళ్ళిపోగా ఆ ముగ్గురు దగ్గర నుంచి నువ్వు డబ్బులు లాగేసుకొని నీ బాక్స్ లో డబ్బులు మొత్తం ఎంత అంటే 1 లక్ష రూపాయలు కదా. సో ఈ 1 లక్ష తో మనం 4th రౌండ్ వెళ్ళబోతున్నాం. 4th రౌండ్ కి వెళ్ళబోయే ముందు ఈ సెటప్ పంపించేద్దాం. అమ్మ సెటప్ అవుట్. 4th రౌండ్ పేరు ఏంటంటే రన్ రాజా రా. జిత్తు సెటప్ ఎక్కడ అనుకుంటున్నావా? ఇక్కడ. ఈ రౌండ్ లో నువ్వు ఈ 1 లక్ష రూపాయలతో 5 లక్షలు గెలుచు. 5 లక్షలే? ఎస్, 5 లక్షలు గెలుచుకోవడానికి నువ్వు చేయాల్సిన టాస్క్ అనమాట. అదేంటంటే బ్రిడ్జ్ కనిపిస్తుందా? కనబడుతుందన్న. బ్రిడ్జ్ కింద బురద కనిపిస్తుందా? కనబడుతుందన్న. ఈ బ్రిడ్జ్ మీద ఆ పక్కకి వెళ్తే ఆ బౌల్ లో కొన్ని జంబుల్ లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ అన్ని ఆ బోర్డు మీద ఆర్డర్ లో పెట్టేస్తే ఒక సినిమా పేరు వస్తుంది. ఆ సినిమా పేరు అంతా పెట్టేసి నువ్వు ఎలా అయితే వెళ్ళావో అలా వెనక్కి వచ్చేస్తే సరిపోతుంది. నీకు 5 లక్షలు ఇచ్చేస్తా. కానీ లిటిగేషన్ ఏంటంటే ఈ టాస్క్ నువ్వు 60 సెకండ్ లో చేస్తే 5 లక్షలు గెలుచుకోగలవు. చేయగలవా? అంటే 1 మినిట్ చేస్తున్నాను. చేస్తా. ఇంకోటి 80 సెకండ్స్. దానికి ఎంత? 10 ఇస్తారా? 3 లక్షలు. రెండొద్దు. 100 సెకండ్ ఉంది, 2 లక్షలు. వద్దు. 60 సెకండ్స్. అండ్ కండిషన్స్ ఏంటంటే నేను రెడీ గో అన్నప్పుడు ఈ బజర్ ప్రెస్ చేస్తే నీ టైం స్టార్ట్ అయిపోతుంది. ఆ పక్క వెళ్ళి టాస్క్ మొత్తం కంప్లీట్ చేసి పక్క వచ్చి మళ్ళీ బజర్ ఎండ్ చేస్తే అయిపోతుంది. 60 సెకండ్లలో ఇట్లా వెళ్ళి వచ్చారు అంతే. ఒకవేళ ఇన్ టైమ్ లో చేయకపోయినా ఒకవేళ పడిపోయినా నీ దగ్గర ఉన్న 1 లాక్ కూడా నా ధనలక్ష్యం వెళ్ళిపోద్ది. సో ఓకే, ఆల్ ది బెస్ట్ జితు. ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పండి మనోడికి. ఆల్ ది బెస్ట్ అన్నా. జితు 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా ఎడ్జ్లో ఉన్నాం. మరి అక్కడ కూడా డాన్స్ ఏంటి? అది అది అలా చూడండి బాబు, చూడండి తాడు మీద నడుస్తుంది. 60 సెకండ్స్ తీసుకున్నావు. ఎడ్జ్లో వేస్తున్నావు కాల ఎడ్జ్లో వేసేస్తావు. మిడిల్ లో చెప్తాను.
అంతే అంతే సెంటర్ లేదా రెడీ కమాన్ సూపర్ సూపర్ ఎచ్చులో పెట్టు ఎచ్చులో పెట్టు ముందని అరేంజ్ చేసే తర్వాత చూస్తుంది ముందని పెట్టు పెట్టు చెప్పుకో ఎంత చేస్తా కాదు పెట్టు 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 సూపర్ ఎస్ ఓకే సూపర్ సూపర్ చెప్తా స్లోగన్ కంగారు పడు టేక్ ఎ బ్రీత్ క్లోజ్ యువర్ ఐస్ ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడు అక్కడ కొంచెం నాట్యం ఆడతాం జాగ్రత్త పర్లేదు ఏం కాదు తల్లిని తెచ్చుకోకూడదు వెళ్ళిపోయి తొందరగా వెళ్ళిపోయి ఇంకా జంప్ తెలిపో ఒక స్టెప్ వేస్తే టైం అయిపోతుంది బాగా మెలి తిప్పుతాడు జనం కోసం జితో కంగ్రాచులేషన్స్ 75th ఎపిసోడ్ లో నువ్వు 5 లక్షలు గెలుచుకోవడం చాలా స్పెషల్ 60 సెకండ్లు సెలెక్ట్ చేసుకున్నావు కదా ఏ గట్స్ తో తీసుకున్నావు మనం ఎల్లో ఉన్న తుండేవాడిది నేలబారు నడిచే నిండైన ఆకాశం అసలు సిసలు చురుకు సరుకు అణువణువున సెగరగిలేలా కంగ్రాచులేషన్స్ జితో 5 లాఖ్ రూపీస్ గెలుచుకున్నావు సూపర్ చూసారు కదా 75వ ఎపిసోడ్ స్పెషల్ ఎపిసోడ్ సినిమా చూపిస్తాం మామ ఈ షో ఈ రోజు నీ కేక్ కట్ చేసుకున్నా ఉన్నాయి 75 ఎపిసోడ్లు అయ్యన్న కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు ప్రేక్షకులు ఈటీవీ ప్లస్ ప్రేక్షకులు మీరు ఇంత బాగా మా షోని ఆదరిస్తున్నారు కాబట్టి 75 ఎపిసోడ్ వరకు మా ప్రయాణం జరిగింది ఈ ప్రయాణం ఇంకా ముందు జరగాలంటే మీరు బాగా మమ్మల్ని ఆదరించాలి థ్యాంక్స్ అ లాట్ థ్యాంక్ యూ సో మచ్ లెట్స్ సెలబ్రేట్ 75th ఎపిసోడ్ ఆఫ్ సినిమా చూపిస్తాం నీతోనే డాన్స్ టునైట్ నీతోనే డాన్స్ ఫర్ లైఫ్ నీతోనే పార్టీ